మేడం టచ్ లో అంటే మేము అట్లాంటి దానికి తెరదీస్తలేం కాబట్టి చాలా మంది నాయకులు సంప్రదిస్తున్న మాట వాస్తవం. భారతీయ జనతా పార్టీలో 2-3 మాత్రం మిగిలే అవకాశం ఉంది మేము కావాలనుకున్నప్పుడు. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి దాదాపు 15-20 మంది ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలో రావడానికి సిద్ధంగా ఉన్నారు. కాకపోతే మేము మాకు ఫుల్ మేయాడ్ ఇచ్చినప్పుడు మాకు లేదు. అదే కాకుండా మీ ప్రజాస్వామ్యాన్ని కూలి చేసే పరిస్థితుల్లో లేము. గతంలో కేసీఆర్ గారికి 88 స్థానాలు గెలిపించినా కూడా 12 మంది కాంగ్రెస్ పార్టీ తీసుకోవడంతో దాదాపు ప్రజలే 10 మందిని ఓడించిన సందర్భం. కాబట్టి ఆంధ్ర రాష్ట్రంలో కూడా వైఎస్ఆర్సీపీ నుంచి 23 మంది ఎమ్మెల్యేలను తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారు అందులో 22 మంది ఓడిపోయి ఒక్కరు మాత్రం గెలిచిన సందర్భం. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 12 మంది తీసుకుంటే 10 మంది ఓడిపోయి 2 మాత్రమే గెలిచారు. అంటే ప్రజలు ఒక పార్టీకి ఇంకో పార్టీకి పోతే ప్రజల ఆదరణ కూడా కోల్పోతా ఉన్నారు. కాబట్టి ప్రజాస్వామ్యాన్ని బతికించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుకుంటా ఉంది. దానిలో భాగంగానే ప్రజాస్వామ్య బద్దంగా ప్రజాస్వామ్యయుతంగా ప్రజల శ్రేయస్ కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తా ఉంది తప్ప ఏ పార్టీ నాయకులుగా కాంగ్రెస్ పార్టీ తీసుకోవడానికి సిద్ధంగా లేదు. మా పార్టీ నాయకులు మాతోటే ఉన్నారు. మేమంతా కలిసికట్టుగా తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. అదే కాకుండా ప్రజల శ్రేయస్ కోసం మేమంతా పనిచేస్తా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలో ఏ విధంగా అభివృద్ధి పదంలో ముందు తీసుకుపోవాలా, ఏ లక్ష్యాల కోసం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసుకున్నామో ఆ లక్ష్యాలు ఏ విధంగా నెరవేర్చుకుందామనే ఆలోచన తప్ప మాకు వేరే ఆలోచన ఏమీ లేదు. అయితే వాళ్ళు కూడా సెటిలింగ్ పీరియడ్ కోసం ఏమైనా ఎదురు చూస్తున్నారా? కనీసం ఒక 6 నెలల సమయం అన్నా ఇచ్చి చూడాలి, ప్రభుత్వం పడిపోతుంది అని అప్పుడే చెప్పొద్దు అంటూ దేవిరెడ్డి సుధీర్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్. ఒక 6 నెలల సెటిలింగ్ పీరియడ్ ఉంటుంది, దానికోసం ఎదురు చూద్దాము, 6 నెలల పాటు మనం విమర్శలు చేయొద్దు అని ఆయన చెప్పారు. కాబట్టి ఇప్పుడు ఆయన కాకపోయినా ఇంకా ఎవరైనా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? మీరు చెప్పినట్టుగా 15-20 మంది బీఆర్ఎస్ నుంచి ఉన్నారంటే మేము చెప్తున్నాం కదా, ఏ ఎమ్మెల్యేని మేము తీసుకోవడానికి సిద్ధంగా లేము. మాకు ఏ ఎమ్మెల్యే అవసరం లేదు. మాకు ఫుల్ మెజార్టీ ఉంది. మేము ప్రజలకు సేవ చేయడానికి మాత్రం వచ్చిన ప్రజలకు మంచి పాలన అందించాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం తప్ప ఇప్పుడు ఏదో రాజకీయాలకు తెరదీసి ఎక్కువ మంది తీసుకొని మేము చేసేది ఏం లేదు. మాకు ఉండాల్సిన సంఖ్య మాకున్నది. మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. 5 సంవత్సరాల కాలం పాటు కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగుతుంది తెలంగాణ రాష్ట్రంలో. తర్వాత కూడా 3 సార్లు మేమే గెలుస్తాం. భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీ భారతీయ కనుమరుగవుడు ఖాయం. రేపు జరగబోయే లోక్సభ ఎలక్షన్ లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ 15 పార్లమెంట్ స్థానాలు గెలవబోతోంది. జాతీయ స్థాయిలో కూడా కాంగ్రెస్ పార్టీ మంచి స్థానాలు గెలిచి కేంద్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చే అవకాశం ఉందని చెప్పేసి విశ్లేషకులు చెప్తా ఉన్నారు. ఆంధ్ర రాష్ట్రంలోనే కాంగ్రెస్ పార్టీ బలపడతా ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఆల్రెడీ అధికారంలో పార్టీ, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో మంచి భవిష్యత్తున్న పార్టీ, ఆ పార్టీలో ఉన్నటువంటి సభ్యులు ఎందుకు పార్టీ మారుతారు మేడం? ఇదంతా ఏంటంటే ఓన్లీ టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇష్యూని డైవర్ట్ చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ విధంగా పాలన అందిస్తుందని చెప్పేసి వారే అంటే అసహనాలు లోనవుతా ఉన్నారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో కుమ్ములాట ఉందని చెప్పినాం. కాంగ్రెస్ పార్టీ వస్తే ఒకరికొకరు తిట్టుకుంటారని చెప్పినాం. కానీ కాంగ్రెస్ పార్టీ అంతా ఏకనాయకత్వం ముందుకు పోతా ఉంది. ఎవరికొకరు తిట్టుకోలేదు. మంచి టైం ఇస్తూ ప్రజాభవన్ ఏర్పాటు చేసుకున్నారు. ప్రజా సంస్థ మీద ప్రజా దర్బార్లు నడుస్తా ఉన్నాయి. అదేవిధంగా అధికారులు రివ్యూ జరుగుతా ఉన్నాయి. ఒక ఆఫీసర్ ట్రాన్స్ఫర్ జరుగుతా ఉన్నాయి. టీఎస్పీఎస్ కూడా ప్రచారం జరుగుతా ఉంది. కాబట్టి ఇవన్నీ జరుగుతా ఉన్నప్పుడు వారు ఓరలేక కాంగ్రెస్ పార్టీ ఇట్లాంటి విమర్శలు చేస్తూ ఇష్యూని డైవర్ట్ చేసే ప్రయత్నం వారు చేస్తా ఉన్నా కానీ కాంగ్రెస్ పార్టీ ఎట్లాంటి ముసలం లేదు. కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా 5 సంవత్సరాల కాలం పాటు మంచి పాలన అందించాలని చెప్పి కోరుకుంటాం. సో ఇప్పుడు 17 పార్లమెంటు స్థానాల్లో 15 గెలుస్తుంది అంటే ఒకటి ఎంఐఎం వదిలేశారు, ఇంకొకటి ఎవరికి వదిలేశారు మరి మీరు? అంటే మేడం ఇప్పుడు కేశలాగా సారు కారు 16 లాగా కాదు మాది. మేమేంటంటే మాకు అంచనాలు ఉంటాయి. అంటే మా అంచనా ప్రకారం మేము 15 గెలుస్తామని చెప్పి పూర్తి విశ్వాసంలో ఉన్నాం. ఉండుస్తాం చెప్పలేము. 15 గెలిచినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. కాకపోతే మాకొస్తున్న సర్వేల ఆధారంగా ప్రస్తుతానికి మాత్రం మేము కాంగ్రెస్ పార్టీగా 15 స్థానాలు గెలవాలని చెప్పేసి భావిస్తాను. 15 స్థానాలు ఖచ్చితంగా గెలిచి తీరుతాం. సో ఆ 2 ఏంటి పోతున్నవేంటి మీ సర్వేలో? 2 ఎక్కడి నుంచి రావట్లేవు అంటే కొన్ని స్థానాలు ఉంటాయి కాబట్టి ఇక ఒకటి హైదరాబాద్, ఒకటి సికింద్రాబాద్ ఉందా? హైదరాబాద్ అండ్ మెదక్ స్థానం కావచ్చు. కొన్ని ఉన్నాయి, ఒక 2-3 స్థానాలు కొంచెం అటు ఇటు ఉన్నాయి. అవి కూడా ఏ విధంగా బలం చేకూర్చుకోవాలా, ఏ విధంగా అక్కడ ఇంప్లిమెంట్ చేయాలా, ఏ విధంగా భవిష్యత్తులో ముందుకు పోవాలా, అక్కడ ఏ సమస్యలు ఉన్నాయి. మేము గతంలో గెలవలేని స్థానాలను కూడా గెలవబోతా ఉన్నాం. మొన్న హైదరాబాద్ లో టీఆర్ఎస్ పార్టీ 16 స్థానాలు గెలిచింది. నెక్స్ట్ వారి స్థానాలను కూడా మేమే గెలవబోతాం. మీరు చూస్తారు రేపు పార్లమెంట్ ఎలక్షన్ లో. ఎందుకంటే వారు సెటిలర్స్ కావచ్చు, ఐటీ ఎంప్లాయీస్ కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ లో ఉన్నటువంటి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే గోడ రేట్లు తగ్గుతాయని, ఐటీ ఉద్యోగాలు పోతాయని, మత కల్లాలు వస్తాయని ఇవన్నీ పెద్ద ఎత్తున ప్రచారం చేసి ఇక్కడ వారు ఎక్కువ స్థానాలు గెలిచిన మాట వాస్తవం. మేము హైదరాబాద్ లో తక్కువ స్థానాలు గెలిచినాం. కానీ రేపు జరగబోయే పార్లమెంట్ ఎలక్షన్ లో ఏదైతే టీఆర్ఎస్ పార్టీకి ఎవరైతే ఓట్లు వేసి వారంతా కూడా మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేస్తారు. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ 15 స్థానాలు తక్కువ కాకుండా
గెలుస్తుందని చెప్పేసి పూర్తి విశ్వాసంతో ఉన్నాం. సో ఇప్పుడు కాంగ్రెస్ సర్కారు 6 నెలలలోపే కూలిపోతుంది, అతి తొందరలోనే ఇప్పుడు 3 నెలల ముచ్చటగా మిగులుతుంది అనడానికి ప్రధాన కారణంగా కనిపిస్తుంది సెంట్రల్ కి సంబంధించి. హైదరాబాద్ రంగారెడ్డిలో కాంగ్రెస్ పార్టీకి అసలు సీట్లు రాలేదు, దాని వల్లే ఇప్పుడు మంత్రివర్గంలో కూడా తీసుకోకపోవడానికి ప్రధాన కారణం కాంగ్రెస్ రంగారెడ్డి నుంచి ప్రాతినిధ్యం అనేది లేదు కాంగ్రెస్ పార్టీకి సెంట్రల్ నుంచి. అందువల్లే ఇప్పుడు ఫోకస్ కూడా పెట్టింది అనేది. మేడం మీరు విషయం అర్థం చేసుకోండి, 2014లో టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు హైదరాబాద్ లో సికింద్రాబాద్ అసెంబ్లీ మాత్రమే గెలిచిర్రు. రంగారెడ్డిలో మల్కాగిరి, మేడ్చల్, అదేవిధంగా తాండూర్, వికారాబాద్ మాత్రమే గెలిచిర్రు. మేము రంగారెడ్డి జిల్లాలో ఇబ్రహీంపట్నం మా కాన్స్టిట్యున్సీ గెలిచినాం మేము. అదేవిధంగా తాండూరు గెలిచినాం, పరిగి గెలిచినాం, అదే వికారాబాద్ గెలిచినాం. మాకు రంగారెడ్డి జిల్లాలో 4 స్థానాలు మేము గెలిచినాం. మేము హైదరాబాద్ రంగారెడ్డిలో 4 స్థానాలు గెలిచినాం. నాంపల్లి 2000 ఓట్లతో ఓడిపోయినాం, చేవెళ్ళ 200 ఓట్లతో ఓడిపోయినాం. అదేవిధంగా జూబ్లీహిల్స్ కావచ్చు, ఖైరతాబాద్ కావచ్చు, మేము తక్కువ ఓటుతో ఓడిపోయినాం. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో చాలా నియోజకవర్గాలు అంటే 26 స్థానాల్లో మేము తక్కువ ఓటుతో ఓడిపోయినాం. భారతీయ జనతా పార్టీ మూలంగా మా 26 స్థానాలు కోల్పోయినమాట వాస్తవం. అందుకే కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు 90 స్థానాలు తక్కువ కూడా కాంగ్రెస్ పార్టీ గెలవబోతా ఉంది చెప్పిన మాట వాస్తవం. భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్ పార్టీ కలిసి కాంగ్రెస్ పార్టీ ఓట్లను తీరుస్తుందని చెప్పిన మాట వాస్తవం. అది నిజమే. 26 స్థానాల్లో టీఆర్ఎస్ పార్టీకి మేలు చేసింది భారతీయ జనతా పార్టీ. దాంట్లో గతంలో జరిగిన తప్పులు ఈసారి జరగొద్దని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావిస్తా ఉంది. దాంట్లో భాగంగా జరగబోయే పార్లమెంట్ ఎలక్షన్ లో అత్యధిక పార్లమెంట్ స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలవబోతాం. అయితే మీరు ఇప్పుడు ఇంకొక మాట కూడా అన్నారు, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వచ్చింది, ఇంకా నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ అని. ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికీ కూడా 2 దఫాలుగా ఎలక్షన్స్ జరిగినప్పుడు కాంగ్రెస్ పార్టీకి అసలు ఒక్క స్థానం కూడా రాలేదు. ఇప్పుడు 3వసారి జరగబోతున్నటువంటి ఎన్నికల్లో ఎన్ని వస్తాయని మీరు అనుకుంటున్నారు? వాస్తవంగా మేడం, వాస్తవంగా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి టీడీపీ భారతీయ జనతా పార్టీతో ఉన్నది, జనసేన భారతీయ జనతా పార్టీతో ఉన్నది, వైసీపీ భారతీయ జనతా పార్టీతో ఉన్నది, బీజేపీ అంటే బాబు, జగన్, పవన్. అక్కడ ఓన్లీ భారతీయ జనతా పార్టీ మీద పనిచేసే పోరాటం చేసే పార్టీ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ మాత్రమే. ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలతో కూడా కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో వచ్చినట్టయితే ఆంధ్ర రాష్ట్రం డెవలప్మెంట్ అవుతుంది. ఆంధ్ర రాష్ట్రాన్ని డెవలప్ చేసేది కాంగ్రెస్ పార్టీ మాత్రమే. భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారం నుండి కనీసం విభజన హామీలు నెరవేర్చలేదు, ప్రత్యేక ప్యాకేజీలు ఇవ్వలేదు, 5 సంవత్సరాలు అదేవిధంగా స్పెషల్ అటానమస్ స్టేటస్ ఇస్తానని చెప్పారు 5 సంవత్సరాలు. కానీ భారతీయ 10 సంవత్సరాలు కావాలని చెప్పారు, కానీ 5 సంవత్సరాలు కూడా ఇవ్వలేదు. 6 కేంద్రంలో అధికారానికి వచ్చిన తర్వాత రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇస్తారు, అది ఇవ్వలేదు. అదేవిధంగా జాతీయ ప్రాజెక్టు ఇరిగేషన్ ఇస్తానని చెప్పి అది కూడా ఇవ్వలేదు. కాబట్టి ప్రాణహిత చెవులకు ఏది ఇవ్వలేదు. కాబట్టి కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఉండడం మూలంగా మాకు ప్రధానంగా నష్టం జరిగింది. అమరావతి రాజధాని వైజాగ్ పోవడానికి కారణం భారతీయ జనతా పార్టీ. జగన్మోహన్ రెడ్డి గారికి ఒక మాట చెప్పుకుంటే వారు ఆగేవారు. చంద్రబాబు నాయుడు అరెస్ట్ విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఒక మాట చెప్పుకుంటే అరెస్ట్ జరిగేవాడు కాదు. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి సహకారం తీసుకోవడంతో అమరావతి రాజధాని వైజాగ్ పోయింది, చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యారు. ఈ రాష్ట్రం ఈ రోజు ఈ పరిస్థితి కారణం భారతీయ జనతా పార్టీ కూడా ఉంది కీలకంగా అని చెప్పేసి అక్కడ ఉన్నట్టు ప్రజలంతా భావిస్తా ఉన్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అనేది అవసరం, ఇక అక్కడ ఉన్నట్టు ప్రజలంతా కోరుకుంటా ఉన్నారు. కాకపోతే కాంగ్రెస్ పార్టీ మంచి ఆ వేలో అక్కడ మంచిగా స్ట్రాటజీగా మూవ్ అయితే మాత్రం ఖచ్చితంగా 17 అసెంబ్లీ స్థానాలు గెలిచే అవకాశం ఆంధ్ర రాష్ట్రంలో ఉంది. కాకపోతే సరైనటువంటి దిశలో కాంగ్రెస్ పార్టీ అక్కడ పోవడం లేదని చెప్పేసి అధిష్టానం భావిస్తా ఉంది. కాబట్టి అవన్నీ సవరించుకున్నట్లయితే రేపు జరగబోయే ఎలక్షన్ లో ఎమ్మెల్యే స్థానాలు గెలిచే అవకాశం ఉంది. ఇప్పుడు ఏదైతే మంగళగిరికి సంబంధించిన రామకృష్ణారెడ్డి గారు కూడా కాంగ్రెస్ పార్టీకి వస్తానని అంటా ఉన్నారట. అదేవిధంగా చాలా మంది నాయకులు కూడా కాంగ్రెస్ పార్టీ రావాలని చెప్పేసి అక్కడ ఉన్నట్టు నాయకులంతా వెయిట్ చేస్తా ఉన్నారు. కాకపోతే సరైన నిర్ణయాలు తీసుకున్నట్లయితే అక్కడ కాంగ్రెస్ పార్టీ పికప్ అయ్యే అవకాశం చాలా స్పష్టంగా ఉంది. సో ఇప్పుడు కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత తెలంగాణకు వచ్చారు, అక్కడ ఉన్నటువంటి సీఎంలు, డిప్యూటీ సీఎంలు, మంత్రులు అందరూ ఇప్పుడు తెలంగాణలో ఏర్పడింది. ఇక్కడ నుంచి కూడా ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి క్యాంపెయిన్ చేస్తారా? రేవంత్ రెడ్డి వెళ్తున్నారా? వాస్తవం. ఎందుకంటే మేడం ఇప్పుడు కర్ణాటక రాష్ట్రంలో ఉన్న అధికారులు ఉంది కాబట్టి ఆంధ్ర రాష్ట్రంలో పాత 13 జిల్లాలు, కర్ణాటక రాష్ట్రంకి దగ్గరగా ఉన్నటువంటి రాయలసీమ, కర్నూలు, అనంతపూర్, చిత్తూరు, కడప అండ్ ప్రకాశం, నెల్లూరు ఒక 6-7 జిల్లాలు వారు తీసుకొని ఇంకా 6 జిల్లాలు తెలంగాణ రాష్ట్రం ఉన్నటువంటి నాయకులంతా పర్యవేక్షణ చేయండి అని చెప్పేసి ఆంధ్ర నాయకులు కోరుతా ఉన్నారు. దానిలో భాగంగా అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా కూడా మేము కట్టుబడి ఉంటాం. మాకు చెప్పినటువంటి బాధ్యత మేము నెరవేరుస్తాం. ఖచ్చితంగా మా వంతు సహకారం ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభుత్వం గెలుపు కోసం మేము పనిచేస్తామని చెప్పేసి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఒప్పుకున్న మాట వాస్తవం. దానిలో భాగంగా ఆంధ్ర రాష్ట్రంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ రావాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ
తెలంగాణ కాంగ్రెస్ కోరుకుంటా ఉంది. కర్ణాటక కాంగ్రెస్ కూడా ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ గెలుపు కోసం పనిచేస్తామని వారు కూడా చెప్పడం జరిగింది. అధిష్టాన నిర్ణయానికి వీళ్ళంతా వదిలేయడం జరిగింది. అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా కూడా ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం, కాంగ్రెస్ పార్టీని పునరుద్ధరించడం కోసం, కాంగ్రెస్ పార్టీని భవిష్యత్తులో అక్కడ ఆంధ్ర రాష్ట్రంలో తీసుకురావడం కోసం మా వంతు సహకారం అందిస్తానని చెప్పేసి 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులతో ఒప్పుకున్న సందర్భం. కాబట్టి ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం పనిచేస్తాం. ఎస్, కమింగ్ బ్యాక్ టు తెలంగాణకి సంబంధించి ఈ అన్సర్టనిటీ ఎందువల్ల క్రియేట్ చేస్తున్నారు అంటే ఇంటర్నల్ గా ఇలాంటి గొడవలు అవుతాయని ముందు నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారా, లేకుంటే మహారాష్ట్ర తరహాలో ఒక ఏక్నాథ్ షిండే అనేవాళ్ళు కాంగ్రెస్ పార్టీ నుంచి వస్తారనుకుంటున్నారా? మేడం, ఆ పరిస్థితి లేదు. ఏక్నాథ్ షిండేలు తెలంగాణ రాష్ట్రంలో ఎవరు లేరు. తెలంగాణ రాష్ట్రంలో ఏక నాయకత్వంతో ముందుకు పోతా ఉంది. రేవంత్ రెడ్డి గారు ఈసీ ప్రెసిడెంట్ అయిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మంచిగా ఉధృతంగా పోరాటాలు చేయడంతో తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా కూడా కాంగ్రెస్ పార్టీ ఓట్లు వేశారు. ఓట్లు వేసిన తర్వాత ఎమ్మెల్యే గెలిచిన అభ్యర్థులంతా కూడా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండాలని చెప్పి వారు కోరుకోవడంతో వారిని ముఖ్యమంత్రిగా అధిష్టానం చేసింది. అంటే కాంగ్రెస్ పార్టీ ప్రజలు ఏం చెప్తే అది చేస్తుంది చాలా స్పష్టంగా కనబడతా ఉంది. కాబట్టి ఒకప్పటి కాంగ్రెస్ పార్టీ వేరు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఒక పార్టీ ప్రాంతీయ పార్టీగా రూపాంతరం చెందింది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ మనగడ కొనసాగిస్తా ఉంది. ఖచ్చితంగా మీరు భారత్ జోడో యాత్ర తర్వాత జాతీయ స్థాయిలో సిఎస్బిఎస్ సర్వే రావడం జరిగింది. పోయినసారి 2019 ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీ ఎంపీలు 53 స్థానాలు గెలిచి 203 స్థానాల్లో సెకండ్ ఉన్నారు. ఆ 203 సెకండ్ ఉన్నటువంటి స్థానాలు గెలిచినట్లయితే ఖచ్చితంగా కేంద్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం. కాబట్టి ఖచ్చితంగా జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ రావాలని చెప్పేసి ప్రజలంతా కోరుకుంటా ఉన్నారు. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్రంలో వారు చేసినటువంటి డెవలప్మెంట్ ఏది లేదు. వాళ్ళు ఎంతసేపు విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. రాష్ట్రాలకు పంచాయతీ పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కులాలకు మతాల మధ్య పంచాయతీ పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు తప్ప వారికి చిత్తశుద్ధి లేదనేది చాలా స్పష్టంగా కనపడతా ఉంది. వారు మొన్న మహిళా బిల్లు ప్రవేశపెట్టినప్పుడు కూడా చాలా స్పష్టంగా కనపడింది. కాంగ్రెస్ పార్టీ మహిళా బిల్లులో బీసీల సపోర్ట్ పెట్టండి అని చెప్తే భారతీయ జనతా పార్టీ ఒప్పుకోకుండా తెలంగాణ రాష్ట్రంలో మేము బీసీని ముఖ్యమంత్రి చేస్తామని చెప్పేసి ఇక్కడ మాటలు చెప్పారు. రేపు బీజేపీ నాయకులు బీసీని చేస్తారా లేదని చెప్పేసి మేము కూడా వెయిట్ చేస్తా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ చెప్పిన మాట ప్రకారం ఉంటదా, మాట తప్పదా, ఎస్సీ వర్గీకరణ ఎప్పుడు చేస్తుందో చూస్తున్నాం. మేము కూడా ఎస్సీ వర్గీకరణ మీద కమిటీ చేస్తా ఉన్నారు. ఇంతవరకు ఆ కమిటీ లేదు. ఎస్సీ వర్గీకరణ గురించి ఎలక్షన్ సందర్భంగా పెద్ద ఎత్తున అమిత్ షా గారు, నరేంద్ర మోడీ గారు ప్రజలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడంతో ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి వచ్చే 26 స్థానాలు కోల్పోవడం జరిగింది. రేపు భవిష్యత్తులో ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉంటుందా పార్టీ, బీసీ ముఖ్యమంత్రి కట్టుబడి ఉంటుందా, రేపు బీజేఎల్పీ నేతని బీసీని చేస్తుంది, ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీగా మేము ఆచితూచి వ్యవహరిస్తా ఉన్నాం. ఖచ్చితంగా భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ కలిసిపోవడం ఖాయం. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 15 నుంచి 20 సంవత్సరాల పాటు మేము అధికారంలో ఉండి ప్రజాసేవ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఎస్, 15 నుంచి 20 సంవత్సరాల పాటు అంటే 3-4 సార్లు అంటే హ్యాట్రిక్ అనేది కేసీఆర్ కి మిస్ అయిపోయింది. అది రేవంత్ రెడ్డి చేస్తారా ఆ రికార్డ్ అనేది, లేకుంటే ఇంకెవరినైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? రేవంత్ రెడ్డి గారు మాత్రమే, వారికి ఏజ్ ఉన్నది, ఇంకా 20 సంవత్సరాల కాలం పాటు తెలంగాణ రాష్ట్రంలో సేవ చేయడానికి వారు సిద్ధంగా ఉన్నారు. అదే దానిలో భాగంగా ప్రజారంజక పాలన కాంగ్రెస్ పార్టీ అందిస్తా ఉంది. దానిలో భాగంగా ప్రజలు ఏమి కోరుకుంటే పేపర్లో ప్రజల సమస్యల మీద ఏదైనా పేపర్లు ప్రకటన ఇచ్చినా కూడా ఆ సమస్యలు ఏ విధంగా పరిష్కరిద్దామని చెప్పి ప్రభుత్వం భావిస్తా ఉంది. కాబట్టి ప్రజల నుంచి మంచి ఆదరణ వస్తా ఉంది. 10 సంవత్సరాల కాలం పాటు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉండి ఆమోదన మాత్రం రెస్ట్ తీసుకుంటూ ప్రగతి భవన్లో ఎవరు గెలవలేదు, సెక్రటరీకి రాలేదు, అధికారులతో రివ్యూ చేయలేదు, అధికారులు చెప్పిన మాట వినలేదు. ఎంతసేపు కేసీఆర్ గారు నిర్బంధాలు విధించారు. కాబట్టి కేసీఆర్ గారి కన్నా అద్భుతమైన పాలన కాంగ్రెస్ పార్టీ అందిస్తుంది. ప్రభుత్వం అంటే ఈ విధంగా ఉండాలి. కాంగ్రెస్ పార్టీ అధికారులకు చెప్పినట్టు ప్రకారం అధికారులకు వచ్చింది, చెప్పిన మాట ప్రకారం పరిపాలన మంచిగా చేస్తారని చెప్పేసి ప్రజలంతా చర్చించుకుంటా ఉన్నారు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తూ ఈ ఇష్యూని డైవర్ట్ చేసే ప్రయత్నం వారు చేస్తా ఉన్నారు. కానీ ప్రజలు ఎవరు కూడా వారిని విశ్వాసంలోకి తీసుకోవడం లేదు. కౌశిక్ గారు, ఇక్కడే ఇంకొక డౌట్ కూడా వస్తుంది. ప్రధానంగా కర్ణాటకలో మీరు 6 నెలల అద్భుత పాలన అనేది చూపించినట్టుగా మనకి ప్రచారంలో ఇక్కడ కూడా తెలంగాణలో అన్ని పేపర్లలోనూ ప్రముఖంగా కనిపించింది. ఆ తర్వాత వినిపించిన వార్తలు ఏంటంటే సిద్ధరామయ్య, డీకే శివకుమార్ మధ్యలో గొడవలు వస్తున్నాయి. దీంతో పాటుగా కుమారస్వామి చేసినటువంటి వ్యాఖ్యలు ఇవన్నీ చూసిన తర్వాత కర్ణాటకలో గవర్నమెంట్ కూలిపోతోంది, సేమ్ అదే ఇక్కడ కూడా కాబోతోంది అనేది. మేడం, ఎంతసేపు భారతీయ జనతా పార్టీ అంటే మాది సిద్ధాంతం ఉన్న పార్టీ అని వారు చెప్తారు. వాళ్ళ సిద్ధాంతం లేదు, ఏం లేదు. వాళ్ళు ఎంతసేపు ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం ఎంతవరకైనా దిగజారుతారు. ఈ దేశంలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత 13 రాష్ట్ర ప్రభుత్వాలు కూర్చున్న చరిత్ర వాళ్ళది. వాళ్ళు ఏమనంటే కుటుంబ పార్టీలకు మేము వ్యతిరేకం, ఆ కుటుంబ పార్టీతో పొత్తు పెట్టుకుంటారు. ఇప్పుడు జేడీఎస్ కుటుంబ పార్టీ, ఎన్సీపీ కుటుంబ పార్టీ, అదేవిధంగా శివసేన కుటుంబ పార్టీ.
వాళ్ళు ఏమంటారు పరివార పార్టీలతో మేము పొత్తు పెట్టుకోమంటారు, అవినీతికి మేము వ్యతిరేకం అంటారు. అత్యంత అవినీతి పరుడు 80,000 కోట్ల కుంభకోణం చేసిండని చెప్పేసి అజిత్ పవార్ ను ఉరితీయాలని చెప్పిన వ్యక్తి నరేంద్ర మోడీ. అట్లాంటి వ్యక్తిని తీసుకొచ్చి మళ్ళీ డిప్యూటీ సీఎం చేశారు. అంటే భారతీయ జనతా పార్టీ ఓట్ల కోసం సీట్ల కోసం ఎంతవరకైనా నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధరణిపై సమీక్ష నిర్వహించారు. ధరణి లోటుపాట్లపై వారం 10 రోజుల్లో నివేదిక ఇవ్వాలని సీసీఎల్ కమిషనర్ నవీన్ మిట్టల్ ను ఆదేశించారు. వ్యవసాయేతర భూముల వివరాలు నివేదికలో పొందుపరచాలని సీఎం రేవంత్ తెలిపారు. ధరణి యాప్ భద్రతపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ధరణి లావాదేవీలపై వస్తున్న విమర్శలకు డేటా రూపంలో వివరణ ఇవ్వాలని అధికారులను సీఎం ఆదేశించారు. ధరణిపై మరోసారి ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించనున్న సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ధరణిపై లక్షల సంఖ్యలో కంప్లైంట్స్ ఉన్నాయని, వీటి పరిష్కారానికి మండల స్థాయి గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. గ్యారెంటీలు అనేటిది అమలు చేయబోతున్నామని చెప్పారు. అందులో భాగంగా 2 గ్యారెంటీలు కూడా కావు, 2 అంశాలు. 6 గ్యారెంటీల్లో 2 అంశాలు. 6 గ్యారెంటీలో 6 లేవు, 12-13 ఉన్నాయి. అందులో సబ్ కేటగిరీస్ అందులో 2 అంశాలను అమల్లోకి తీసుకొచ్చినప్పుడు ఈ 2 అంశాలు పెద్దగా ఫైనాన్షియల్ ఇబ్బందులు ఉన్నటువంటివి కావు. అంటే ఇప్పటికిప్పుడు ఫ్యూచర్లో వాటికి సంబంధించినటువంటివి అరైజ్ అయ్యే అవకాశం ఉంటుంది ఫైనాన్షియల్. అంటే ఇప్పుడు ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం అనేటటువంటిది, మహిళలకు సంబంధించి టికెట్లు తీసుకోవడానికి ఇవాళ డబ్బులు ఇవ్వరు, ఒక జీవో ఇస్తారు. ఆర్టీసీకి పడ్డటువంటి బకాయిలు వాటిని ఏ విధంగా తీరుస్తారు, ఇచ్చే సాలరీ సిబ్బందికి ఇచ్చే, ఇప్పుడు ప్రభుత్వంలో విలీనమైంది కాబట్టి సాలరీస్ని కూడా ఇందులో చూపిస్తారా, లేకపోతే విడిగా ఈ మహిళలకు ఏవైతే 0 టికెట్ ఇష్యూ చేస్తున్నారు కదా, ఇప్పుడు ఎక్స్ అనే మహిళ
ఒక 15 కిలోమీటర్లు ప్రయాణించింది అనుకోండి, గతంలో ఆ 15 కిలోమీటర్ల ప్రయాణానికి 50 రూపాయలు అనుకోండి, ఈ 50 రూపాయలు ప్రభుత్వము ఆర్టీసీకి బకాయి పడ్డట్టు. అవి చెల్లించే సమయంలో ఆర్థిక అంశాలు ఇన్వాల్వ్ అవుతాయి. అదేవిధంగా ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటిది 5 లక్షల నుంచి 10 లక్షలకు రాజీవ్ ఆరోగ్యశ్రీ పెంచినటువంటిది. ఇప్పటికిప్పుడు వీళ్ళకు ఫైనాన్షియల్గా బర్డెన్ ఇప్పుడు పడదు. ఎప్పుడైతే ఆ ఆరోగ్యశ్రీ కార్డులు జారీ అయ్యి అవి అమల్లోకి వచ్చి ఆసుపత్రుల్లో చికిత్స పొంది బిల్లులు ఆరోగ్యశ్రీకి వచ్చి క్లెయిమ్ హాస్పిటల్ చేసేటటువంటి ప్రయత్నంలో ఎప్పటికప్పుడు ఇప్పుడు ఒక 10 మందికి రాగానే బిల్ ఆరోగ్యశ్రీ ఎప్పుడు కూడా ట్రస్ట్ చేయదండి. క్యాష్లెస్ కింద వెళ్ళినప్పుడు చికిత్స అయిన తర్వాత 6 నెలలకు 3 నెలలకు బిల్లో పర్సూయన్స్ అనేది జరుగుతుంది. దాన్ని 6 నెలల నుంచి 1 ఇయర్ ఉంచుకుంటారు. ఎప్పుడైతే 200 కోట్ల రూపాయలు ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ఆసుపత్రులకు బకాయి పడుతుందో ఆ రిలీజ్ చేసినప్పుడు ఫైనాన్షియల్ బర్డెన్ వస్తుంది. అంటే 2 అంశాలు ఇప్పటికిప్పుడు ఫైనాన్షియల్ బర్డెన్ లేనటువంటి అంశాలను అమలులోకి తీసుకురావడానికి మనం ఖచ్చితంగా స్వాగతిద్దాం. ఎందుకంటే అసలు చేయలేదనేది అనుకుంటూ కొంత చేస్తూ వెళ్తున్నారు అనేది. మూడవది కూడా ఇప్పుడు మనం చూడాల్సినటువంటిది ఏంటంటే 6 గ్యారంటీలు పూర్తిగా 100 రోజుల్లో మేము అమలులోకి తీసుకొస్తాము, అమలు చేసి తీరుతాము అని చెప్పి చెప్తున్నటువంటిది. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వానికి ఖచ్చితంగా ప్రతిపక్షం నుంచి, ఈరోజు బీఆర్ఎస్ ప్రతిపక్షంలో ఉంది కాబట్టి మొదటగా వచ్చినటువంటి ప్రకటనను మనం ఖచ్చితంగా స్వాగతించాలి. వాళ్ళు ప్రభుత్వంలో వచ్చి కొంత కోలుకోవడానికి, కుదురుకోవడానికి, అవగాహన చేసుకోవడానికి ఇదంతా కొంత క్వశ్చన్ పీరియడ్ ఉంటుంది. మనం ఇప్పటికిప్పుడు ప్రశ్నించడం, ఇంకొక అంశం తీసుకురావడం కూడా కరెక్ట్ కాదు. వాళ్ళకు మనం సహకరిద్దాం, ప్రభుత్వం సజావుగా సాగడానికి సహకరిద్దాం అనే ప్రకటన మనం స్వాగతించాలి. సో తొలి కేబినెట్ భేటీకి సంబంధించి తీసుకోవాల్సినటువంటి నిర్ణయాల మీద ఫోకస్ పెట్టలేదా కాంగ్రెస్? పెట్టలేదని అనిపిస్తుంది. తొలి క్యాబినెట్లో అంటే అందరూ ఆశించినటువంటి విధంగా ఎలా ఉంటుందంటే, ఇక్కడ కవిత గారు మొదటి క్యాబినెట్ అనగానే ప్రభుత్వం మారిన తర్వాత వచ్చినటువంటి మొదటి క్యాబినెట్లో ఏవైతే హామీలు ప్రజలపైన గుప్పిస్తూ వచ్చారో, ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లారు ఒక విధంగా తీసుకుంటే, ఆ అంశాలకు సంబంధించినటువంటిది వాళ్ళ ప్రయారిటీ ఏంటి, మొదటి కేటగిరీలో ఏం చేయబోతున్నారు, రెండో కేటగిరీ ఇప్పుడు చాలా మంది చూసేటటువంటిది 2 అంశాలండి. రైతు బంధు అకౌంట్లో పడే సమయంలో ఆగినటువంటిది ఇవాళ దాన్ని కాంగ్రెస్ పార్టీ రైతు భరోసా అంటుంది. కాబట్టి రైతు భరోసాకు సంబంధించినటువంటి మొరాలిటీస్ అంటే గతంలో లాగానే ఇస్తున్నారా, గతంలో కంటే భిన్నంగా ఇవ్వబోతున్నారా, అసలు ఎవరికి ఇస్తున్నారో ఎవరికి ఇవ్వట్లేదు, అనేక అంశాలు రోజుకొకటి వస్తుంది పేపర్లో మనం చూస్తున్నాం. ఇందులో ఇంకొకటి కీలకమైనది ఏంటంటే, గత ప్రభుత్వంలో ఇవ్వనటువంటిది పెట్టనటువంటిది కౌలు రైతులు అనేది తీసుకొచ్చారు. రైతు కూలీలు వచ్చారు. రైతు కౌలు రైతు, రైతు కూలీలు అంటే దీన్ని ఎలా మీరు గుర్తించబోతా ఉన్నారు? ఒక అర్ధ ఎకరం ఉన్నటువంటి రైతు కూడా రైతే, అతను ఇంకొక ఎకరం కౌలుకు తీసుకుంటాడు, కౌలు రైతు అవుతాడు. ఈ 1.5 ఎకరాన్ని నాటు వేసినాకనో సాగు వేసినాకనో పక్కనున్న పొలంలో కూలీకి వెళ్తాడు, రైతు కూలీ అవుతాడు. అతనే రైతు, అతనే కౌలు రైతు, అతనే రైతు కూలీ. అంటే తన అర్ధ ఎకరం పొలం మీదనో 2 ఎకరాల పొలం మీదనో పూర్తి స్థాయిలో ఆధారపడలేడు. గ్రామంలో ఉంటారు కాబట్టి తనకు అనేక అంశాలపైన వాటిలో ఉన్నటువంటి పని దొరికిన దాన్ని బట్టి అతను వెళ్తూ ఉంటాడు. ఈ 3 కేటగిరీలో అతను వస్తూ ఉంటాడు. మరి అతను అర్ధ ఎకరం రైతుగా చూస్తారా, కౌలు రైతు 2 ఎకరాలు తీసుకున్నాడు కాబట్టి చూస్తారా, 15 రోజులు కూలీకి వెళ్ళాడు కాబట్టి రైతు కూలీగా చూస్తాడా? ఇవి చేయాలి. అంటే ఇవన్నీ కూడా ప్రభుత్వం నుంచి రావాలి. రెండవ కీలకమైనటువంటిది ఇప్పుడు మొదటిది ఇది రైతు భరోసాకు సంబంధించి అయితే, ఇంకొకటి కూడా ఏంటంటే, మీరు ₹1,00,000 రుణం తీసుకున్నారు, మాఫీ కాలేదు, ఇంకొక 1,00,000 కూడా తెచ్చుకోండి, తీసుకొని వాళ్ళు 2 లక్షలు తెచ్చుకోండి, 9వ తారీఖున మనం వచ్చి వాటిని అమలు చేయబోతాను, రుణమాఫీ చేస్తామని చెప్పి ప్రకటనలు చేశారు, ప్రచారం చేశారు. ఇవాళ ఎందుకు చేయలేదనేది కాదు మనం ప్రశ్నించేది, మీరు ఎప్పుడు చేయబోతున్నారనే ఒక ప్రకటన రావాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత అంటే మీకు తెలియని విషయం కాదు, ఒక్కసారి షెడ్యూల్ వచ్చిన తర్వాత ఒక్క నయా పైసా కూడా ప్రభుత్వ బ్యాంకుల నుంచి రైతులకు రుణాలు కానీ, రైతు రుణం కింద కానీ, ఇంకొక దాని కింద క్రాప్ లోన్స్ కింద కానీ ఇవ్వరు. ఎందుకంటే ప్రభుత్వ బ్యాంకులు ప్రభుత్వ పాలసీలకు సంబంధించినటువంటి కోడ్ అందులోకి వస్తుంది కాబట్టి ఆ సమయంలో ఇవ్వరు. అంటే అంతకన్నా ముందుకు తీసుకున్నటువంటి మీరు కట్ ఆఫ్ డేట్ ఏం పెడతారు? గతంలో కూడా కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చి 2వ సారి వచ్చిన తర్వాత దాదాపు 9 నెలలు ₹1 లోన్ ఇవ్వకుండా, ఏ రోజైతే వీళ్ళు కట్ ఆఫ్ డేట్ పెట్టారో ఈ 9 నెలల పీరియడ్ను కూడా కలుపుకొని కట్ ఆఫ్ డేట్ పెట్టి దాని తర్వాత లోన్లు డిస్బర్స్మెంట్ చేశారు. అంటే 2018లో మీరు ప్రకటిస్తే 2019 జనవరి 6 తారీఖు నుంచి తీసుకున్న లోన్లు రుణమాఫీ కిందికి రాలేదు. మీరు 5 తారీఖు వరకు పెట్టారు కట్ ఆఫ్. 5 తారీఖు నుంచి 6 నెలల ముందు తీసుకుంటే ఒక్క లోన్ కూడా ఇవ్వలేదు, ₹1 కూడా లోన్ ఇవ్వలేదు. ప్రభుత్వము ప్రజలతోటి ఇలాంటి ప్రక్రియలు చేయదు. వాళ్ళు ప్రజలు, ప్రతిపక్షాలు లేకపోతే ప్రభుత్వ బ్యాంకులో కాదు. మీరు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కూడా ఏంటంటే, మీరు ఎప్పుడు కట్ ఆఫ్ డేట్ పెట్టబోతా ఉన్నారు?
మీరు గెలిచిన రోజు నాటికా, ఎన్నికల కోడ్ వచ్చిన రోజు నాటికా, గత ప్రభుత్వం రాజీనామా చేసిన నాటికా, లేకపోతే మీరు మాఫీ చేసే రోజు వరకు కూడా తీసుకున్న రుణాలు ఇవ్వబోతున్నారు అంటే మొరాలిటీ. మనము ఎందుకు రుణమాఫీ చేయలేదని నేను అడగట్లేదు, ఇక్కడి నుంచి మీరు గుర్తుపెట్టుకోవాలి. చూసే వీక్షకులు కూడా అప్పుడైనా వీళ్ళు మొదలు పెట్టారు ఇలాంటిది కాదు, మనకు భజన కావాల్సినటువంటి. మనం ఏం చెప్తా ఉన్నాం ఈరోజు అంటే ప్రజలకు ఒక క్లారిటీ కావాలి. మీరు ఎప్పటిలోపు ఇస్తారు, ఎంత ఇస్తారు, ఏంటి. 1,00,000 తీసుకున్నటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి వడ్డీతో కలిపితే 2 లక్షలు అయితే దానికి ఇస్తున్నారా, అసలు తీసుకున్నదే 2 లక్షలు అయితే మొత్తంగా 4 లక్షలైనా మాఫీ చేస్తున్నారా, 4 లక్షల రుణం ఉంటే 2 లక్షలే మాఫీ చేస్తారా వడ్డీతో కలిపి. ఎన్ని ఒక 200 రోజుల తర్వాత ఇస్తాం, 100 రోజుల తర్వాత ఇస్తాం, ఏదో ఒక ప్రకటన వస్తుందని మన లాంటి వాళ్ళు ఆశించాం. ఇది ఒకటే కాదు, విద్యార్థులకు సంబంధించినటువంటిది, ఉపాధికి సంబంధించినటువంటిది, అటువంటి ఆర్థిక భరోసాకు సంబంధించినటువంటి, గ్యాస్కు సంబంధించినటువంటిది ఇవాళ మనం చూస్తూ ఉంటే కొన్ని ఈ కేవైసీ పెట్టి ఆధార్ కార్డులు లింక్ పెద్ద క్యూలు కనపడుతున్నాయి. ఇంకోటి మనం చూడాల్సినటువంటిది ఉద్యోగ నియామకాలకు సంబంధించి ఇవన్నీ అంశాలు. జాబ్ క్యాలెండర్ ఎట్లా రిలీజ్ చేస్తారు, మెగా డిఎస్సి ఎప్పుడు వస్తుంది అనేది. వాస్తవానికి కవిత గారు 10 సంవత్సరాల తర్వాత అధికారంలోకి వచ్చారు. కొంతమంది మంత్రులకు ఎక్స్పీరియన్స్ ఉంది, కొంతమంది మంత్రులు ఇదివరకు మంత్రులు కాలేదు. వాళ్ళు ఈవెన్ ముఖ్యమంత్రి గారు ఈ రోజు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు కూడా గతంలో మంత్రి కాదు. కొంత పాలనాపరమైనటువంటి అంశాలు ఉంటాయి, వాళ్ళకు కొంత సమయం పడుతుంది. అధికారులను గతంలో ప్రభుత్వంలో కీలకంగా ఉన్నటువంటి వాళ్ళని కాకుండా వీళ్ళు వేరే వాళ్ళని తెచ్చుకుంటారు, టీం పెట్టుకుంటారు. ఎవరు వచ్చిన అధికారంలో టీం పెట్టుకుంటారు. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి వాళ్ళ నమ్మకంగా ఉంటే వీళ్ళు తీసుకున్న డిసిషన్స్ వాళ్ళకెళ్ళి ఇందులో ఉన్న లోటుపాట్లు కూడా బయటపడతాయి. కాబట్టి ఇదంతా కొంత టైం పడుతుంది సెట్ అవ్వడానికి. అది సెట్ చేసుకోండి, మనం దాని గురించి ఇబ్బంది లేదు. ఇవాళ ఎందుకు చేయలేదని మనం అడగట్లేదు. మీరు ఎప్పుడు చేయబోతున్నారు అనేటటువంటి మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఇచ్చినటువంటి హామీలన్నిటి కూడా చట్టబద్ధత కల్పించాం, క్యాబినెట్లో అప్రూవల్ చేసినాం. మేము ఎన్నికల సమయంలో మాట్లాడేటటువంటి దానికి చట్టబద్ధత ఉండదండి కవిత గారు. అంశం ఎప్పుడైతే వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు క్యాబినెట్లోకి వచ్చి డిస్కషన్ జరిగి క్యాబినెట్ ఆమోదం పొందుతుందో అప్పుడు ఇవాళ కాకుండా రేపన వస్తుంది అనేటటువంటి భరోసా ప్రజలకు కలుగుతుంది. ఆ భరోసా కల్పించడంలో ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం మొదటి క్యాబినెట్లో కొంత మేరకు డిస్కషన్ జరగలేదని నేనేం చెప్పట్లేదు, మనకు అన్ని విషయాలు కూడా బయటకు రావు. జరుగుంటే ఖచ్చితంగా ప్రజలకు చెప్పేవాళ్ళు. అనేది ఏంటంటే జరగలేదనడానికి ఆస్కారం లేదు. ఒకవేళ జరుగుంటే ఇన్ని కీలకమైన అంశాలు మేము డిస్కస్ చేశాము, ప్రజలు ఆందోళన చెందొద్దు, మేము ఇస్తామని చెప్పేటటువంటి అవకాశం ఉంటాయి. ఇంకొక ప్రకటన ఏమొచ్చిందండి కవిత గారు, మనం చూసాం కదా, రైతు భరోసాలో ఇచ్చినటువంటి అమౌంట్ ప్రకటించినటువంటి వేరుగా ఉంది. ఇవాళ రైతు బంధును యథావిధిగా మొదటగా మేము విడుదలయ్యమని ఆర్డర్స్ ఇచ్చాము అనేటటువంటి ప్రకటన. అంటే పాత దాని ప్రకారమే ఇస్తున్నారా, ఎన్ని ఎకరాల వరకు ఇస్తున్నారు, అందరికి ఇస్తున్నారా, గతంలో ఇచ్చినటువంటి విధంగా 10,000 ఇస్తున్నారా, 10,000 స్కీమ్లో ఉందా, 15,000 స్కీమ్. అంటే 10,000 స్కీమ్ అంటే 5,000 మనకు ఉన్నటువంటిది కదా, వర్షాకాలం పంట కింద, యాసంగి కింద ఇది ఉంది కదా. ఒకవేళ 15,000 స్కీమ్ అయితే ఇప్పుడు 7,500 పడుతుందా ఎకరానికి, 5,000 పడుతుందా? ఈ అంశాలు ప్రభుత్వం కొంత చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. గతంలో విడతల వారికి ఇచ్చేవాళ్ళు, ఎకరం లోపు ఉన్నటువంటి వాళ్ళకు మొదటి రోజు, ఎకరం నుంచి 2 ఎకరాలు ఉన్న వాళ్ళకు 2-3 రోజులు, తర్వాత 2 ఎకరాల పైన ఉన్నటువంటి వాళ్ళకు ఇంకొక 2 రోజుల తర్వాత, 5 ఎకరాల వరకు క్లోజ్ చేసుకుంటే ఇట్లా స్లోగా వచ్చేవాళ్ళు. మీరు ఒకేసారి అన్ని మొత్తం డబ్బులు అందరికీ వేయబోతున్నారా, లేకపోతే నెల రోజుల వ్యవధిలో వేస్తారా? ఆర్థికపరమైనటువంటి అంశాలు ముడిపడి ఉన్నాయి కాబట్టి మేము కొంత సర్దుకోవాలి కాబట్టి 100 రోజుల్లో వేస్తామని చెప్తారా? అంటే ఈ రోజున పరిస్థితుల్లో రైతులంతా కూడా దున్ని ఈరోజు ప్రభుత్వం వైపు సాయం కోసం చూస్తున్నటువంటి వాళ్ళు. ఒకవేళ ఇది ఎప్పుడు వస్తుందో తెలిస్తే వాళ్ళు ఆల్టర్నేట్ చూసుకుంటారు. దానికి సంబంధించి పక్కన ఎక్కడన్నా బ్యాంకులో పాస్బుక్లు ఉన్నాయి, వాళ్ళు రుణాలు ఇచ్చే పరిస్థితి లేదు, అవన్నీ బయటకు రావాలి, క్లియర్ అయితే రాదు. ప్రభుత్వం ఇస్తుందా, మేము తెచ్చుకోవాలనేటటువంటి ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది. అందుకే మనం ఏమన్నామంటే మొదట్లోనే క్లియర్గా చెప్పాము, మీరు ఎందుకు ఇవ్వలేదని మనం ప్రెజర్ చేసి ప్రశ్నించట్లేదు. మీరు ఎప్పుడు ఇవ్వబోతున్నారని చెప్పుంటే క్లారిటీగా కొంతవరకు ఈ కన్ఫ్యూజన్ ఉండేది కాదు, ప్రతిపక్షాల నుంచి కూడా ప్రెజర్ బిల్డప్ కాదు, చర్చోపచర్చలు జరగడానికి కూడా ఆస్కారం ఉండేది కాదు. సో ఇక్కడే ఒక కీలకమైనటువంటి ప్రశ్న వస్తుంది, ఆర్థిక భారం అనుకుంటున్నారా, లేకుంటే గతంలో జరిగినటువంటి లెక్కలు ఏమున్నాయి అనేది తవ్వి తీస్తున్నారా, లెక్కలు వేసుకున్న తర్వాత హామీలు ఇస్తారా, హామీలు ఇచ్చి లెక్కలు వేసుకుంటారా అనేటువంటి ఒక ప్రశ్న కూడా. ఖచ్చితంగా అండి, లెక్కలు వేసుకోవాల్సిందే. ఈ లెక్కలు వేసుకున్న తర్వాత మేము ఇంప్లిమెంట్ చేస్తామనేది హామీలు ఇవ్వకముందు కూడా తెలియాలి కదా. అవును, ఆర్థిక పరిస్థితి రాష్ట్రంలో సరే ఎన్ని లక్షల కోట్లని పక్కన పెడితే చూచాయగా మీడియాలో వస్తున్నటువంటి స్పెక్యులేషన్ ప్రతిపక్షాలు చేస్తున్నాయి 5 లక్షల కోట్లు అంతకు మించినట్టు అని చెప్తున్నారు. 5 లక్షల కోట్లు ఈ అమలు చేసే స్కీమ్స్కే అయి ఉంటే సరే, అందులో కాళేశ్వరం ఎక్స్ట్రా యాడ్ అయింది, అది 1,80,000 కోట్ల పక్కన పెడితే అంతకు మించి ఇచ్చినటువంటి హామీలకు మరి ఆర్థిక పరిస్థితి ఏ విధంగా సహకరిస్తుందని చెప్పి ఇవ్వగలిగారు? దాన్ని సర్దుకోవాలనుకున్నప్పుడు ఎస్, అవినీతి జరిగిందా తీయాలి బయటకు,
ఇచ్చినటువంటి దానిలో తప్పుడు లెక్కలు ఉన్నాయా తీయాలి బయటకు. ఉదాహరణకు ఎలక్ట్రిసిటీకి ఇంత బకాయిలు పడ్డారని చెప్తా ఉన్నారు. అవన్నీ బకాయిలు కలిపితేనే కదా ఇక్కడ అప్లై అయినటువంటిది. అసలు 3-4 గంటల కరెంట్ కూడా సరిగా రాని సమయంలో 24 గంటల కరెంట్ ఇస్తున్నప్పుడు సరే 24 ఇచ్చారా, వాళ్ళు అన్నట్టుగా 12 గంటలు ఇస్తున్నారా, 18 గంటలు ఇస్తున్నారా, గతంలో కంటే మెరుగు కదా. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించడం కంటే 1000% ఇప్పుడైతే మెరుగైనటువంటి విద్యుత్ సప్లై అయితే జరుగుతూ ఉంది కదా. మరి రైతులందరికీ విద్యుత్ సప్లైకి సంబంధించినటువంటి సరఫరాకు సంబంధించినటువంటి ఫ్రీ ఉచిత కరెంట్ ఇస్తున్నప్పుడు ఎవరు కట్టాలి? రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి అంత లేదు కదా. ఇతర ప్రాంతాల నుంచి కొనుగోలు చేస్తూ ఉన్నారు, ఇతర రాష్ట్రాల నుంచి కొనుగోలు చేస్తూ ఉన్నారు. అక్కడ ఉత్పత్తి అవుతున్నటువంటిది ఎంత, మన దగ్గర సప్లై అవుతున్నటువంటిది ఎంత కొన్నారు. జెన్కో ఎంత మన దగ్గర, తెలంగాణ జెన్కో అంటే ఎంత జనరేట్ చేస్తూ ఉంది, ఇది డిస్కమ్స్ ఎంత మేరకు దాన్ని వినియోగంలోకి తీసుకొస్తా ఉంది. ఈ ట్రాన్స్మిషన్ లాసెస్ ఉంటాయి, ట్రాన్స్మిషన్ లాసెస్లో వచ్చినటువంటి నష్టం ఎంత, వీటన్నిటికి సంబంధించి అన్ని శాఖలు. ఇప్పుడు సివిల్ సప్లైలో ఉన్నటువంటి అప్పులు వాటిని కలపాలి, విద్యుత్లో ఉన్నటువంటి అప్పులు వాటిని అన్ని కలిపితే 1 లక్షల కోట్లు. కాబట్టి మనం ఏమంటామంటే ఖచ్చితంగా ఉంటుంది. ఇంకోటి మనం గుర్తుంచుకోవాలి, మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను. ఈ అప్పులు ఖజానా ఖాతా నిధులకు సంబంధించి లెక్కలు తీస్తున్నారంటే 5 సంవత్సరాల కాలం ఉంది. మనం ఇవన్నీ తీయడానికి ఇప్పుడు ఉన్నటువంటిది ఎక్కడ పోదు, ఆల్రెడీ ఉన్నటువంటివి ఉన్నాయి. సరే 1-2 ప్లేసుల్లో ఫైల్ ఎత్తుకపోయారు, కాలు పెట్టారు, గ్రిల్ తీశారు, వాటిని పట్టుకెళ్ళారు, ఇవన్నీ వస్తూ ఉన్నాయి. అవి అయిపోయినాయి. ఇప్పుడున్న ప్రభుత్వం హ్యాండ్ ఓవర్లోకి వచ్చింది కదా. వచ్చిన తర్వాత ఇవి ఎక్కడ పోవు కదా. మొదటగా సంక్షేమానికి సంబంధించి ప్రజలంతా ఇటువైపు చూస్తున్నప్పుడు, ఇది కర్ణాటక రాష్ట్రం కాదు కవిత గారు. కర్ణాటక రాష్ట్రంలో ఏంటంటే అక్కడ ఇలాంటి స్కీమ్స్ అంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 5 గ్యారంటీలు, అక్కడ 5 ఇచ్చింది, మన దగ్గర 6. 5 గ్యారంటీలు అనేది అంతకుముందు బీజేపీ పాలనలో అవి లేవు. కాబట్టి వాళ్ళు చెప్పారు ఇవాళగా రేపిస్తారు, వచ్చే సంవత్సరం ఇస్తారు అనేది ఉంటుంది. కానీ తెలంగాణలో ఏంటంటే ఈ స్కీమ్స్కి సంబంధించి ఆల్రెడీ ప్రజలు టేస్ట్ చేశారు, కొన్ని కంటిన్యూషన్లో ఉన్నాయి, చాలా వాటికి సంబంధించి కొంచెం పెంచారు, కొంచెం అటు ఇటుగా ఉన్నది వేరే విషయం. కాబట్టి ఆ కంటిన్యూషన్లో ఉండి ఆగిపోయినటువంటిది ఎప్పుడు అనేటటువంటిది ఇంకెప్పుడు అనేది ప్రజల్లో ఒక కుతూహలం ఉంటుంది. ఉదాహరణకు 2 రోజుల ముందో 3 రోజుల ముందో అకౌంట్లో పడే సమయంలో సరే హరీష్ రావు గారు మాట్లాడారనో, కంప్లైంట్ వెళ్ళిందనో, ఏదో రైతు బంధు అయితే అకౌంట్లో రేపు పడతాయి, ఈ 2 రోజులు హాలిడేస్ వచ్చాయి కాబట్టి సోమవారం టింగ్ అని పడతాయి అన్నప్పుడు ఆ టింగ్ అనే దానికి అక్కడ టింగ్ అయిపోయింది. అది గంట కొట్టుకుంటే అక్కడే అయిపోయింది. మనం అనుకునేది అరే పడేది వేసేదాన్ని వీళ్ళు ఆపారు కదా. ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అధికారంలోకి వచ్చినటువంటి వాళ్ళు ఆ రోజు సభల్లో కానీ మీటింగ్లో కానీ మీరు ఆందోళన చెందొద్దు రైతులు, 9వ తారీఖు మనం వస్తున్నాం రాగానే వేస్తున్నాం అని చెప్పి అప్పుడు వాళ్ళు ఇస్తా అన్న 10కి తోడు 5 కలిపేసి 5,000 మీరే నష్టపోతారన్నారు. కాబట్టి ఈ అన్ని అంశాలు ప్రజల్ని కొంత ఏమైపోయిందంటే ఒక కుతూహలానికి గురి చేశాయి. పెంచి వస్తాయి, పెరిగి వస్తాయి, మాకు ఎక్కువ ఇస్తారు. వీళ్ళు ఆగరు. ఎందుకు ఆగారంటే నిన్న తీసుకున్నారు కదా, కాబట్టి ఆగరు. దీని మీద ఒక ప్రకటన వస్తే బాగుంటుంది. డబ్బులు ఎందుకు వెళ్ళాలని నేను అడగట్లా. మీరు ఎప్పుడు స్టార్ట్ అవుతాయి? ఒక 15 రోజుల తర్వాత మేము మొదటగా ఎకరం లోపు వాళ్ళకి వేస్తున్నాం, తర్వాత 3 రోజులు గ్యాప్ ఇచ్చి 2 ఎకరాల వాళ్ళకి వేస్తాం, లేదా 20 రోజులకి వేస్తాం, మీ వెసులుబాటును బట్టి. వాటికి సంబంధించి ఏదో ఒక ప్రకటన మొదటి క్యాబినెట్ తర్వాత నేను అనుకున్నాను. అసలు యాక్చువల్గా ముఖ్యమంత్రి గారే క్యాబినెట్ తర్వాత నేరుగా వచ్చి ఈ అన్ని అంశాలను కూడా ప్రస్తావిస్తూ ప్రజలకు చెప్తారనుకున్నాను. సరే మంత్రులు చెప్పిన దానిలో తప్పుందని నేను అనట్లేదు, వాళ్ళు చెప్పగలేదని చెప్పారు. అంటే ఇంకా కీలకంగా కూలంకషంగా చర్చించి చెప్తే బాగుండని నేను అనుకున్నాను. ఇప్పటికైనా మించింది ఏం లేదు. ప్రభుత్వం నుంచి ఎప్పటికప్పుడు ఒక్కొక్క స్కీమ్స్ 6 గ్యారెంటీలకు సంబంధించి కేటీఆర్ గారు ఎవరు అడిగారు అనుకుంటా, చట్టబద్ధత అంశం. మనము మన గత ఇంటర్వ్యూలో కూడా మనం చెప్పాం, పొలిటికల్ వేదికల మీద మాట్లాడేది వేరుగా ఉంటుంది, అధికారంలోకి వచ్చిన తర్వాత క్యాబినెట్లో డిసిషన్ తీసుకున్నప్పుడు దానికి ఒక హోదాలో చట్టబద్ధత ఉంటుంది. అందుకే మేనిఫెస్టోలకు కాల పరిమితితో ఉండే చట్టబద్ధత అని నేను అనేక వేదికలపైన అనేక సందర్భాలు. ఎందుకంటే మొదటి సంవత్సరం మీరు ఏం చేస్తారు, చేయకపోతే చైర్లో నుంచి దిగిపోతాం. 2వ సంవత్సరం ఇది చేస్తాం. 5 సంవత్సరాల పాటు మీరు ఏం చేయబోతున్నారో దానికి చట్ట పరిధిలో ఉండాలి, కాల పరిమితి ఉండాలి. అవి అడుగుతా ఉన్నాం. ఇప్పుడు ఎన్నికల కమిషన్ దగ్గర లేదు, కేంద్ర ప్రభుత్వం విధించలేదు, సుప్రీంకోర్టు పెట్టలేదు, కాబట్టి వాటికి చట్టబద్ధత ఉండదు. ఈ హామీలను ఎప్పుడైతే క్యాబినెట్లోకి తీసుకొచ్చి వాటికి క్యాబినెట్ డిసిషన్ తర్వాత జీవోలు ఇస్తారో వాటికి చట్టబద్ధత వస్తుంది. అది వస్తే బాగుండని అనుకుంటున్నాను. సో యూజువల్గానే మనకి ఇవన్నీ సెటిల్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది? ఇప్పటికైతే శ్వేతపత్రాలు మేము రిలీజ్ చేస్తాము, ఒక్కొక్క డిపార్ట్మెంట్ వైజ్గా రివ్యూలు అవుతున్నాయి. దానికి బేస్ చేసుకొని గతంలో ఎక్కడ అవకతవకలు జరిగాయి, ఎక్కడ ఎంత ఖర్చు పెట్టారు, ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని అప్పులు ఉన్నాయి, వీటి మీద శ్వేతపత్రం రిలీజ్ చేస్తాము. గతంలో రిలీజ్ చేయలేదంటే మరి పిఎస్సి ఏం చేసింది, కాగ్ ఏం చేసింది, ఆ రిపోర్ట్లను శ్వేతపత్రంగా ఎందుకు తీసుకోలేదు అనేటువంటి ఒక ప్రశ్న కూడా ఉంది.
ఇప్పుడు కాగ్ అనేటటువంటిది ప్రతి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థలకు సంబంధించినటువంటి ఆడిట్ జరిగిన తర్వాత అందులో జరిగే మంచి చెడులు వాళ్ళు కొన్ని సిఫార్సులు ఇస్తారు, కొన్ని కామెంట్స్ కూడా చేస్తారు. ఇందులో ఖర్చు ఎక్కువైంది, నాణ్యత లోపించింది, ఇక్కడ నిధులు తప్పుదారి పట్టాయి, ఇందులో బాగా జరిగిందని ఇస్తూ ఉంటారు. వాటిపైన కూడా చర్చ జరగాలి. శ్వేతపత్రాల విడుదల అనేది ఒకవైపు జరుగుతుండాలి కవిత గారు. మేము వచ్చే నాటికి ఇది ఉంది, ఇగో మేము ఇది ఇస్తున్నాం, ఇన్ని ఇబ్బందులు ఉన్నా మేము ఇవ్వగలుగుతున్నాం, ఇగో ఇంత ఇస్తాం, ఇన్ని రోజుల్లో ఇస్తాం. ఎవరు అధికారంలోకి వచ్చినా చెప్పేది ఇదే కవిత గారు. ఎన్నికలు జరిగే సమయంలో కూడా మేము 5 ఏళ్లలో ఏం చేసినాము, అప్పులు చేసినామా, ప్రజల సంక్షేమాన్ని పాటుపడ్డామా, శ్వేతపత్రం విడుదల చేస్తామని ఒక్క ప్రకటన రాదు. మీరు చూడండి, ప్రభుత్వం మారినప్పుడే ఇలాంటివి వస్తాయి. ఎప్పుడు మారినప్పుడు, పార్టీ నుంచి ఇంకొక పార్టీకి మారినప్పుడే వాళ్ళంతా అప్లపాలు చేసిపోయారు, వాళ్ళు మొత్తం ఖజానా కలాలు చేసిపోయారు, రూపాయి లేకుండా చేసిపోయారు. అయినా మేము ఖర్చు పెట్టి చేస్తున్నామని చెప్పడానికి ఇప్పుడు ఇవాళ ఉన్న ప్రభుత్వం గురించి నేను మాట్లాడతలేదు కవిత గారు, జనరల్గా చెప్తా ఉన్నాను. కాబట్టి శ్వేతపత్రాల విడుదల అనేది అటువంటిది ఒక కొలమానం బేరీజ్ వేసుకోవడానికి ఫలానా శాఖలో మేము వచ్చే నాటికి ఏం జరిగింది అనేది ఒకటి పనికొస్తుంది. అదొక. రెండవది ఏంటంటే, మీరు ఇవన్నీ తెలిసి హామీలు ఇచ్చారా, తెలియక హామీలు ఇచ్చారా? తెలిసే హామీలు ఇచ్చినట్టు కదా. ఒకవైపు అప్లపాలైందని చెప్పి మీరే ప్రకటించారు, మీరే ప్రస్తావించారు అనేక సభల్లో. అసలు జీతాలు కూడా 1వ తారీఖు ఇవ్వట్లేదని కొన్ని పార్టీలు అయితే 15వ తారీఖు ఇస్తున్నారు. కాబట్టి మేము అధికారంలోకి వస్తే 1వ తారీఖు ఇస్తాము. అంటే ఈ ఖజానా పైన వాళ్ళకి అవగాహన ఉన్నట్టే కదా. ఉన్న తర్వాత ఇన్ని హామీలు ఇచ్చిన తర్వాత ఇవాళ ఎలాంటి ఆరోపణ వస్తుంది? కాబట్టి వీళ్ళు తెలిసి చేశారా, తెలియక చేశారని ఒకవైపు అయితే కేటీఆర్ గారు అన్నట్టున్నారు, మీకు ఆట మొదలవుతుంది లేకపోతే ఏదో కామెంట్ చేసినట్టు. ఎస్, ఇవన్నీ అమలు చేయడానికి 100 రోజుల పీరియడ్ వాళ్ళు అడిగారు. కాబట్టి నేను అనుకుంటాను 100 రోజులకి ఇంకొక 50 రోజుల గ్రేస్ పీరియడ్ కూడా ఇవాళ ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు ఇవ్వాలి. వాళ్ళు కుదురుకోవాలి. ఈ ఆర్థిక వనరులకు సంబంధించినటువంటి పాలనకు సంబంధించిన అయితే 150 రోజులు అసలు ఏమి ఇవ్వద్దని నేను చెప్పట్లేదు. మొదటి ప్రయారిటీ, టాప్ ప్రయారిటీ మనం రైతన్నలకు సంబంధించినటువంటిది, నిరుద్యోగ లోకానికి సంబంధించినటువంటి ఈ అంశాలు. ఇప్పుడు ప్రకటనలు ఉన్నాయండి, ఉద్యోగ ప్రకటనలు 2 లక్షలు ఇస్తామని చెప్పి చెప్పారు. లేకపోతే గతంలో ఇచ్చినటువంటి ప్రకటన రీషెడ్యూల్ చేస్తున్నారా? వాటికి అదనంగా పోస్టులు కలిపి గతంలో అప్లై చేసుకున్నటువంటి వాళ్ళకి మళ్ళీ అప్లై చేసుకోమంటురా? వాటికి ఇప్పుడు ఆర్థిక భారం ఏం పడదు కదా. వాళ్ళు నోటిఫికేషన్ ఇవ్వాలి, వాళ్ళు 2 నెలలు టైం పెట్టాలి, వాళ్ళు దరఖాస్తు చేసుకోవాలి, పరీక్షకు ఒక 3 నెలలు పెట్టాలి, తర్వాత ఫలితాలు ఇవ్వడానికి ఒక 2-3 నెలలు అవుతుంది. ఒక 7-8 నెలల ప్రాసెస్ కదా. 7 నెలల్లో మనకి ఇప్పటికిప్పుడు ఆర్థిక భారం పడే అవకాశం లేదు కదా. మేము 2 నెలలకు ప్రకటన చేయబోతున్నాము, 2 నెలల తర్వాత మేము ఇన్ని పోస్టులు పెంచబోతా ఉన్నాము. మీరు ఒక షెడ్యూల్ ఆల్రెడీ ఇప్పటికే ఇచ్చి ఉన్నారు, టైం టేబుల్ ఇచ్చి ఉన్నారు. వాటికి అనుగుణంగా గతంలో గ్రూప్ 2 ఉందండి, ఆల్రెడీ ఇచ్చి ఉన్నారు. గ్రూప్ 1 ఇచ్చారు, 2 సార్లు పరీక్ష పెట్టారు, క్యాన్సిల్ అయింది. గ్రూప్ 4 సంబంధించి ఉన్నాయి, డిఎస్సికి సంబంధించి పెట్టారు. ఇలా ప్రతి లేటెస్ట్గా నిన్న కూడా ఒక ఎగ్జామ్ పోస్ట్పోన్ అయింది కదా. అంటే అది మల్టీ ఎగ్జామ్స్ ఉన్నాయి, సేమ్ డే రోజు కొంత అది మంచి నిర్ణయం. మనం ఏమంటున్నాం అంటే, ఒక అభ్యర్థి రాక వచ్చినటువంటి అవకాశం, ఒకే రోజు పరీక్షలు, ఒకటి సెంట్రల్ గవర్నమెంట్, ఒకటి బ్యాంకు, ఒకటి స్టేట్ గవర్నమెంట్ ఉంటే ఆ విద్యార్థి ఒక అవకాశం కోల్పోతాడు. నిజమే. నిరుద్యోగి ఏమవుతాడంటే, నాకు ఇది బాగా రాయలేకపోయినా అవకాశం ఉంటే అందులో వచ్చేదేమో ఒక ఆతృత ఉంటుంది, ఎమోషనల్ ఫీల్ అవుతాడు. ఆపర్చునిటీ ఇప్పుడు అసలే జాబులు లేవు, ఆ పెట్టేటటువంటి 6 నెలలకు 1 ఇయర్కి ఒకటి పెడితే 2 ఒకే రోజు పెడితే అవకాశాలు కోల్పోతారు కదా నిరుద్యోగ సోదరులు. అది అట్లాంటివి సేమ్ డేట్ రాకుండా చూసుకోవాల్సినటువంటి, అది పోస్ట్పోన్ చేయడంలో తప్పుందని నేను ఏమనుకోవట్లేదు. ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుంది, అది కూడా ప్రజావాణిలో వచ్చినటువంటి నిర్ణయం. ఇప్పుడు ప్రజాభవన్లో వచ్చి ప్రజావాణిలో ఇచ్చినటువంటి అభ్యర్థులు ఇచ్చినటువంటి దానికి మళ్ళీ బట్టి విక్రమార్క గారు అనుకుంటాను వెంటనే దానిపైన నిర్ణయం తీసుకొని పోస్ట్పోన్ చేసేటటువంటి విధంగా తీసుకున్నారు. అది మంచి నిర్ణయం, అలాంటివి ఉండాలి. అదే సమయంలో మీరు గతంలో ఇచ్చిన నోటిఫికేషన్లు పరీక్షలకు వెళ్ళే సమయంలో ఉన్నవి, పరీక్షలు అయ్యి రద్దయినటువంటి వాటికి సంబంధించి ఎన్ని పోస్టులు అదనంగా పెట్టబోతుంది, కొంత సమయం. మనం ఏమంటారు అంటే, అన్ని శాఖల నుంచి ఖాళీలు తెప్పించుకోవాలి, గతంలో వాటికి ఎన్ని పెంచబోతా ఉన్నారు, ఇదంతా పడుతుంది. కాబట్టి మీరు నోటిఫికేషన్ ఎందుకు ఇవ్వలేదు, డబ్బులు ఎందుకు ఇవ్వలేదు అని మనం అడగట్లే. దానిపైన ఒక క్లారిటీ ప్రజలకి అనేది నేను అనుకుంటున్నాను. సో ఇప్పుడు జాబ్స్ ఇస్తామంటున్నారు, కాకుంటే ఎలా ఇస్తారు అనేది చెప్పలేదు. ఎందుకంటే అక్కడ కీలకమైనటువంటి అంశం TSPS కి సంబంధించి అక్కడ చైర్మన్ తో సహా మిగతా మెంబర్స్ అందరూ రాజీనామా చేశారు. బట్ గవర్నర్ దగ్గర అది పెండింగ్ లో ఉంది. ఒక క్లారిటీ కావాలని తను అంటున్నారు. గతంలో జరిగినటువంటి లీకేజీలు కావచ్చు, పోస్ట్ మార్టంలు, కేసులు, వీటన్నిటికీ బాధ్యత ఎవరు వహిస్తారు? మొత్తం అంతా TSPSC రద్దయిపోయిన తర్వాత అక్కడ పరిస్థితి ఏంటి అనేది ఇప్పుడు పెద్దల దగ్గర పెండింగ్ ఉన్నటువంటి అంశం, అది ఏం జరుగుతుందో ఒకటి. అవును, మనం ఏమంటామంటే అదంతా ప్రాసెస్ జరుగుతుంది ఇన్ డ్యూ కోర్స్. ఎక్కువ నెలలు వారాలు తీసుకుంటుందని నేను అనుకోవట్లేదు. మేడం గవర్నర్ గారు కూడా పుదుచ్చేరి, అక్కడ కూడా గవర్నర్ కాబట్టి ఇక్కడ 2 రోజుల కిందనే ఒక ప్రధానమంత్రి గారిది ప్రోగ్రామ్ తర్వాత వర్చువల్గా అయిన తర్వాత పుదుచ్చేరికి వెళ్ళినట్టున్నారు. రాగానే దానిపైన నిర్ణయం తీసుకుంటుండొచ్చు, అది ఒక విషయం, అంశం. మనం ఏమంటున్నామంటే వీటికి సంబంధించి
విధానపరమైనటువంటి నిర్ణయం ప్రభుత్వం నుంచి ఏ విధంగా ఉండబోతుంది, ఒక 15 రోజుల్లో రీనోటిఫికేషన్ ఇస్తాము, అదనంగా పోస్టులు యాడ్ చేస్తాము, దరఖాస్తు చేసుకోలేనటువంటి నిరుద్యోగ సోదరులు మళ్ళీ దరఖాస్తు చేసుకోండి, మీరు ఇప్పటికే ప్రిపేర్ అయ్యి ఇబ్బంది పడ్డటువంటి వాళ్ళకు తిరిగి ఇలాంటి ఆందోళన రాకుండా మేము నిర్వహించబోతా ఉన్నాము. ఇప్పుడు ఏమైపోతుందంటే మేడం, చిన్న చిన్న ఉద్యోగాలు, ప్రైవేట్ ఉద్యోగాలు ఉన్నటువంటి వాళ్ళు ఉద్యోగాలు వదిలేసి ఇంటి దగ్గర ఉన్నది లేనిది ఏదో తెచ్చుకొని అప్పు తెచ్చుకొని పాపం ఇక్కడ రూమ్లలో ఉండి నెలల తరబడి సంవత్సరాల తరబడి చదువుతారు. ఒకవైపు ఫీజులు కట్టాలి, ఒకవైపు వీళ్ళ తిండి తిప్పలు, అప్పటికి పెళ్ళైనటువంటి వాళ్ళు ఉంటే భార్య పిల్లలు వాళ్ళని మోసే బాధ్యత, వీటన్నిటికి తోడు పుస్తకాలు, కోచింగ్ సెంటర్లు, వీటికి సంబంధించి మళ్ళీ ఉద్యోగంలో చేరాలన్నా తెలియదు, ఎగ్జామ్ పెడతారా ప్రిపేర్ అవ్వనో తెలియనటువంటి వాళ్ళు, రాసిన ఎగ్జామ్ 2-3 సార్లు రాయాలంటే ఎవరికైనా భారమే. ఈ అన్ని అంశాలు ఉన్నప్పుడు ప్రభుత్వం వైపు నిరుద్యోగ యువత, రైతులు ఏ విధంగా చూస్తూ ఉన్నారో, ఒక ముసాయిదాను దానికి సంబంధించినటువంటి నేను ఎన్ని రోజులు ఏం చేయబోతున్నారు అనేది వేచి చూస్తున్నారు. మీరు ఎందుకు 2 లక్షలు ప్రకటించలేదని నేనేం అడగట్లేదు. మీరు గతంలో ఇచ్చినటువంటి వాటికి యాడ్ చేస్తారా, అదే ప్రకటన రీషెడ్యూల్ చేస్తారా, దాన్ని మొత్తం నల్ అండ్ వైడ్ చేసి మళ్ళీ కొత్త నోటిఫికేషన్ ఇస్తారా అనేటటువంటిది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. దీనిపైన కూడా ఇది కూడా 2 ఇయర్లీ మీరు అడిగారు కాబట్టి చెప్పాల్సి వస్తుంది, కానీ ఒక 15-20 రోజులు మినిమం వాళ్ళు చదువుకోవడానికి, వాటిపైన ఒక సమీక్ష చేయడానికి, కొత్తగా మంత్రులు ఎవరైతే ఉన్నారో బాధ్యతలు స్వీకరించినటువంటి వాళ్ళందరూ కూడా ఇంకా స్వీకరించలేదు బాధ్యతలు, ఫుల్ ఫ్లెడ్జ్డ్గా తీసుకోవాలి. ఇంకా వాళ్ళు ఛాంబర్లో రావడం ఇవన్నీ చేయలేదు, ఒకరిద్దరు తప్పితే మిగతా వాళ్ళందరూ చేయలేదు. వాళ్ళు చేసిన తర్వాత ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయిలో ఉన్న పెద్ద అధికారులతోటి సమీక్ష సమావేశం పెట్టాలి, వాళ్ళకు ఒక అవగాహన రావాలి. అదేవిధంగా వీళ్ళు డాటా అడగానే వాళ్ళు ఇవ్వడానికి వాళ్ళ దగ్గర ఉండదు. ఒక టీచర్ సంబంధించింది తీసుకున్నాను, ఎందుకంటే ఎక్కువ డిఎస్సికి సంబంధించినటువంటి జాబ్లు అంటారు కాబట్టి ఆ విద్యాశాఖకు సంబంధించినటువంటి మంత్రి ఇప్పటివరకు ఎవరికి అలాట్ చేయలేదు. అది ముఖ్యమంత్రి గారి దగ్గరనే ఉంది. ముఖ్యమంత్రి గారే నేరుగా దాన్ని రివ్యూ చేయాలి. తర్వాత డిఈఓలకు, ప్రిన్సిపల్ సెక్రటరీ ద్వారా డిఈఓలకు మీ జిల్లాలో ఉన్న పాఠశాలలన్నీ, అందులో ఉన్నటువంటి ఖాళీలన్నీ, అందులో ఏ సబ్జెక్ట్ ఖాళీలు ఉన్నాయి, రోస్టర్ ప్రకారం ఇప్పుడు ఏ క్యాస్ట్కి వస్తుంది, అవన్నీ తెప్పించిన తర్వాత ఇదంతా చేయడానికి ప్రాసెస్ టైం పడుతుంది. మనం ఏమంటున్నామంటే దీనిపైన ఇన్ని రోజుల్లో చేయబోతున్నాము అని చెప్పినప్పుడు వాళ్ళకు కూడా కొంత ఈ ఎదురు చూపులు అనేటటువంటిది కానీ, సన్నద్ధం అవడానికి ఉన్నటువంటి టైం గ్యాప్ పీరియడ్ కానీ కొంత అవకాశం ఉండేది. దానిపైన మరి ప్రభుత్వం తొందరలోనే ఒక నిర్ణయం తీసుకుని కొంత క్లారిటీ ఇవ్వడానికి ఆస్కారం ఉందని అనుకుంటున్నాను. సో ఈ ఆట మొదలైంది అంటే లెక్కలకి సంబంధించి, లేకుంటే వాళ్ళు ఇచ్చినటువంటి హామీలకి సంబంధించి కేటీఆర్ చేసినటువంటి కామెంట్స్ అయితే, హరీష్ రావు ఇంకో రకమైనటువంటి కామెంట్స్ చేశాడు. ఇక దాడులు మొదలవుతాయి, దానికి కూడా మీరు సిద్ధం కండి అనేటువంటి కామెంట్లు. సో గతంలో సీఎంగా ఉన్నటువంటి కేసీఆర్ పనితనం ఉన్నటువంటి సీఎం, పగతనం లేదు. బట్ ఇప్పుడు మాత్రం బీ ప్రిపేర్డ్ అని హరీష్ రావు ఒక పిలుపునివ్వడం అనేది, ఇప్పుడు గతంలో వీళ్ళు ప్రతిపక్షంలో ఉండి వాళ్ళ అధికార పక్షంలో ఉన్నప్పుడు కూడా దాడులు అంటే మనం మంచి పద్ధతి కాదని చెప్పాను. ఇవాళ